లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అంటే నువ్వు ఎంతైతే ఇన్పుట్ పెడతావో అంత అవుట్పుట్ వస్తుంది కదా. అవుట్పుట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, ఇన్పుట్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. అదే రిటర్న్ టు స్కేల్తో అని చెప్పచ్చు అనమాట, లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్. ఇప్పుడు లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటే నువ్వు ఇన్పుట్ చాలా కొంచెమే పెంచినావు కానీ అక్కడ మోర్ ప్రపోర్షన్ ఇన్ అవుట్పుట్. కొంచెం ఇన్పుట్ పెంచినా ఇక్కడ ఎంత వస్తుంది, ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అనుకో, ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటారు. కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అంటే నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ రిటర్న్ ఇన్పుట్ పెంచుతున్నావో ఎగ్జాక్ట్ అంత అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ పెడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంతే పెంచిన, సపోజ్ ఇక్కడ 1 to 5 పెంచిన అనుకున్నాం, ఇక్కడ అవుట్పుట్ ఎంత పెరుగుతుంది, 1 to 5 పెరుగుతుంది, కాన్స్టెంట్ అనమాట, ఈక్వల్ ఉంటుంది. ఇక్కడ ఏంటి ఇక్కడ నేను 1 to 5 పెంచితే ఇక్కడ 1 to 10 పెరుగుతుంది. అర్థమైనా డిఫరెన్స్? ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటే కొంచెం ఇన్పుట్ పెంచితే ఇక్కడ నాకు చాలా ఎక్కువ అవుట్పుట్ వస్తుంది ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్లో. లా ఆఫ్ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్ అంటే ఎంత పెంచినానో ఎగ్జాక్ట్లీ అంత అమౌంట్ ఆఫ్ వస్తుంది. ఓకేనా? డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్, ఈవెన్ నేను ఇక్కడ ఇన్పుట్ పెంచుతున్నా కానీ నో చేంజ్ ఇన్ ఇంక్రీజ్, పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడు రిటర్న్ స్కేల్ అనేది లాస్, సో పెరగాలి, అవుట్పుట్ అనేది పెరుగుతూనే కదా మనకి ప్రాఫిట్ వచ్చేది. సో ఇక్కడ ఏమవుతుంది, లాస్ అవుతుంది. నేను ఇక్కడ ఇన్పుట్ వచ్చినా కూడా ముందున్న రిటర్న్ స్కేలే ఉంటుంది. ఇప్పుడు 1 to 5 వచ్చినా అనుకున్నా, ముందు నాకు 1 to 4 ఉంది అవుట్పుట్. ఇంక్రీజ్ పెంచినప్పటికి కూడా నాకు ముందున్నదే వస్తుంది, అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతలేదు. దాన్ని డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటారు. ఓకే, ఒకటి కొంచెం ఇన్పుట్కి చాలా అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ప్రొపోర్షనల్ పెరిగినాక దాన్ని ఇంక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్, లా ఆఫ్. ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ పెంచితే అంతే అమౌంట్ ఆఫ్ కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసినాం అనుకో, దాన్ని లా ఆఫ్ కాన్స్టెంట్ రిటర్న్ టు స్కేల్. డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్ అంటే ఏంటిది, నువ్వు ఇన్పుట్ పెంచినప్పటికీ కూడా అక్కడ అవుట్పుట్లో ఏం ఇంక్రీజ్ అవుతలే, అంతే ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా? లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్. సో ఇక్కడ ఏం పెరుగుతలేనప్పుడు ఇక్కడ మనం లాస్ అవుతున్నాం కదా, లాస్ అవుతున్నామంటే డిక్రీజింగ్ కదా. సో అందుకే డిక్రీజింగ్ అని పెట్టింది. ఇన్పుట్ పెంచినా కూడా మనకి అక్కడ ఏం ఎఫెక్ట్ పడతలే, అవుట్పుట్లో మనకేం చేంజ్ వస్తలేదు కాబట్టి ఇది లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్ టు స్కేల్.